అండ్ ఆంధ్రప్రదేశ్లో దేవాదాయ శాఖ మంత్రి ఉన్నారు అసలు? ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? తిరుపతిలో సంఘటన జరిగింది, ఆ తర్వాత ఇంకో గుడి దగ్గర సంఘటన జరిగింది, ఇప్పుడేమో సింహాచలం అప్పన్న స్వామి దగ్గర చందనోత్సవం దగ్గర సంఘటన జరిగింది, 7 చనిపోయారంట గోడకూలి. అసలు ఏం జరుగుతుంది? అంటే ఎంత నిర్వహణ లోపం, ఎంత దారుణమైన పరిపాలన జరుగుతుందో మనకి కళ్ళ ముందు కనిపిస్తుంది. నేను జనసేన కార్యకర్తనే, మేము కూటమిలో భాగంగా ఉన్నాం. ఇప్పుడు దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఆ బాధిత కుటుంబాలకు ఎవరు అండగా ఉంటారు? ఎవరు నష్టపరిహారాన్ని చెల్లిస్తారు? నష్టపరిహారం పక్కన పెట్టండి, అసలు ఇంత ల్యాబ్స్ ఎందుకు జరుగుతుంది? తిరుపతి సంఘటన నుంచి ఏం నేర్చుకున్నారు? లక్షలాది మంది భక్తులు వచ్చేటువంటి చందనోత్సవంకి కనీసం ఏర్పాట్లు చూసుకోరా? అంత పెద్ద భారీ గోడ ఆ, గాలివానకు కూలిపోయి ప్రజలు చచ్చిపోతారా? భక్తులు చచ్చిపోతారా? ఏంటి ఏంటి ఈ దారుణమైన పరిపాలన అసలు? కనీసం అంటే కనీసం ఆ, దేవాదాయ శాఖ మంత్రి ఆయన 3 రోజుల ముందు 4 రోజుల ముందు వచ్చి ఇక్కడ మకాం వేసి ఇక్కడ ఏం జరుగుతున్న ఏర్పాట్లు సరిగ్గా జరుగుతున్నా లేదనేది కనీసం చూసుకోరా? సరే, ఇది చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ కాదంటారా? ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఫెయిల్యూర్ కాదంటారా? ఇంకెంతకాలం మనం దాక్కుని ఉంటారు? తిరుపతి సంఘటనని అలాగే బైపాస్ చేశారు. మరి ఈ రోజున ఎవరికి సమాధానం చెప్తారు? ప్రతిపక్షాలు ఈ రోజున దుమ్మెత్తిపోస్తాయి. దానికి మీరు సిద్ధంగా ఉన్నారా? దానికి మీరు బ్లేమ్ని మీరు తీసుకోవడానికి రెడీగా ఉన్నారా? మీరు తప్పులు చేసినా కానీ పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణలు చెప్తూ కూర్చున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఏం అవసరం? ఆయన డిపార్ట్మెంట్ కాకపోయినా కానీ ఆయన ప్రజలకు క్షమాపణ చెప్తున్నారు, మమ్మల్ని క్షమించమని చెప్పి కోరుతున్నారు. మన తిరుపతి ఇష్యూలో అలాగే జరిగింది. ఇంకెప్పుడు బాధ్యతగా వ్యవహరిస్తారు? ఇది నిన్న మొన్న మొదలైనటువంటి వ్యవహారం చందనోత్సవం అనేది. కనీస జ్ఞానం ఉండొద్దా ఇక్కడ ఈఓలకు కానీ, లేకపోతే ఇక్కడ సదరు అధికారులకు కానీ? సూపర్విజన్ ఎక్కడ ఉంది అసలు? ఎవరు చేస్తున్నట్లు? అంతకుముందు కూడా చందనోత్సవాలు జరిగినాయి, కానీ ఇంత దారుణంగా లేదు కదా. ఇంత దారుణమైన పరిస్థితి, 7 చచ్చిపోవడమా, ఇంకొక 2 విషమంగా ఉండడమా? ఏంటి ఏంటి నిర్వహణ ఏంటి? లోకం ఏంటి? దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే భయం వేస్తుంది, డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతామేమో అని.